తన గురించి నేనేమనుకుంటున్నాను అనేది తనకి చెప్పి కూడా నీ ప్రేమని కూడా నీలోనే సమాధి చేయాలని చూస్తున్నావా? మా అక్క మీనాక్షి ఫోన్ చేసిందయ్యా. తనకి తెలిసిన ఒక మంచి కొడుకు అప్పు ఫోటో వాళ్ళకి పంపించారంట. కదా మీ పెద్దమ్మ మాట్లాడిన సంబంధించిన ప్రతి నిర్ణయం నేనే తీసుకోవాలి అని ఎన్ని రోజులు అనుకున్నాను. అందుకే నేను నిర్ణయం తీసుకోవడం మానేశాను. నాకు నచ్చింది ఏది జరగనప్పుడు కనీసం మీకు నచ్చింది. నేనే నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అందుకేగా నేను తీసుకున్నాను. మనం తీసుకునే నిర్ణయం సరైనదా ఆయనైతే మంచి సలహా ఇస్తాడు. అంత అవసరం లేదు. కావ్య ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తాను. శుద్ధపూసలా ఎలా చూస్తున్నాడో చూడండమ్మా. మనకి పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవడానికి పోయిందో. ఈ భూత్ బంగ్లాని భూతల్లా పట్టుకునే ఉంటావా? అబ్బాయి తెలుసుకుంటావా? తప్పే. అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి, అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇంట్లో చెయ్యాలా, మీ ఇంట్లో చెయ్యాలా? ఇదిగోండి ఇప్పుడే చెప్తున్నాను. అన్నప్రాస మరి పెళ్ళి ఎక్కడ చేద్దాం? చచ్చింది. ఇంకా ఆపుతావా? అవును, అసలు ఎవరికి చెప్పననే భూత్ బంగ్లా గురించి అత్తయ్యకి అమ్మమ్మ గారికి తప్ప ఎవరికీ తెలీదండి. కావాలంటే రండి. ఎక్కడ జరిగిందని మీతో చెప్పానా అని అడుగుదాం రండి. నువ్వు నా పరువు చెప్పమ్మమ్మా. ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదే. రాత్రి ఫోన్ చేసావా? రాత్రి భూత్ బంగ్లాలో ఏంటి? ఏం లేదమ్మా. రాత్రి నేను మీ అల్లుడు గారు. ఏంటమ్మా అది? అప్పుకి మంచి సమయం. అల్లుడు గారిని కూడా తీసుకురా. అలాగేనమ్మా. మీ నాన్న మళ్ళీ తండ్రి కాబోతున్నాడా? ఛీ, ఏం మాటలండి అవి? తప్పు మాట ఏంటి? ఆయన తండ్రి అయితే ఇవాళ్లే పెళ్లి చూపులట. మనల్ని రమ్మంటోంది. అప్పుకి పెళ్లి చూపులా? నాకెందుకో నువ్వు తప్పు చేసినావు అనిపిస్తుంది అక్క. నేనిప్పటి వరకు అన్ని తప్పులే చేశాను. కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడం మంచిదనిపిస్తుంది. అవునా కాదక్క? ఇప్పుడు కళ్యాణ్కి విడాకులు కూడా వచ్చినాయి కదా, ఓసారి నువ్వు అడగొచ్చు కదా. నా ప్రేమ ఒక ముగిసిపోయిన గతం. కనీసం వాళ్ళకి నచ్చినట్టుగా ఈ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరగాల్సిందే. ఏమో కనకం. అమ్మో, ఎన్నాళ్ళకి నా బిడ్డలిద్దరూ కలిసి వస్తున్నారయ్యా. స్వప్న, అక్క చెల్లెళ్ళంటే ఇలా ఉండాలమ్మా. చూసావా? పెళ్లి చూపులే కదే. మీరిద్దరూ ఆ అబ్బాయిని చూసి మాట్లాడి ఒప్పుకున్నాకే ఏ వంక పెట్టి వద్దంటుందోనని భయం వేస్తుంది. చివరికి అనామికని చెప్పుతో కొట్టినట్టు చేశారు కదా. ఇప్పుడు ఒక అత్తగారింటికి కోడలు అవుతున్నావా? అనుకున్నవన్నీ జరగవు కదక్క. ఏంటే? వచ్చే వాళ్ళ కోసమే. లోపల పెట్టు. అలాగే. రాక కళ్యాణ్. ఎవరి కదన్నయ్య? ముగ్గురు అక్క చెల్లెల. ఇప్పుడు అప్పు కథ మొదలైంది. అప్పు కథ మొదలవడం ఏంటన్నయ్య? నీకే తెలీదా? అప్పు ఏం చెప్పలేదా? లేదే. అసలు ఏం జరిగింది? ముగ్గురు ఏంటి వదిలేసేది?
అవును, డెఫినెట్గా అప్పు ఫ్యూచర్ బాగుంటుంది. అంటే అవును, చాలా మంచి సంబంధం అంట. కుర్రాడు కూడా చాలా బాగున్న రోజులు మూతపడతాయి. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. ఏంటి అంతే కదా? అంతే. ఇన్ని రోజులు పాపం అప్పు జీవితం ఏమైపోతుందని దిగులు పడ్డావు, అంతే కదా? స్వప్న కూడా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు చెప్పలేదు. ఎవరో అబ్బాయి చూడడానికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి వాడి పక్కన కూర్చుంటే ఎంత చండాలంగా అరే లేనిపోని సమస్యలు వస్తాయని మీ వదిన వాళ్ళమ్మ చెప్పొద్దని ఉంటారు. ఇప్పటికైనా నీ ఫ్రెండ్ ఈ నిందలన్నీ పోయి శాశ్వత అంతేనా కాదా? ఆ, అంతే కదా? అక్క అక్క పంతులు గారు పెళ్లికి ముహూర్తం